ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు రుణమాఫీకి సంబంధించి గందరగోళం అయితే ఏర్పడుతుందన్నమాట. కంప్లీట్గా మనకు స్పీకర్కు మాఫీ మాకెందుకు రాదంటూ రైతులు అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామందికి అయితే మాఫీ అయితే రాలేదన్నమాట. ఎందుకు రాలేదని బ్యాంకుల చుట్టూ అయితే రైతులు తిరుగుతున్నారు. వాటికి సమాధానం అయితే అధికారులు అయితే క్లియర్గా చెప్పడం లేదు. అయితే మాకు రుణమాఫీ కానీ రైతుల ఆందోళన, మైలర్దేవపల్లిలో 30% మందికి మాఫీ, రేషన్ కార్డు లేదని చాలామందికి నష్టం, పట్టా పాస్బుక్ చూసే రుణం ఇచ్చారని రైతుల ఆగ్రహం అంటూ కూడా చూసుకోవచ్చు. అయితే జిల్లాలో రుణమాఫీ కాని రైతులు ఆందోళన బాట పట్టారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్ ప్రసాద్ కుమార్కు రుణమాఫీ అయినా అర్హులైన పేద రైతులకు రుణమాఫీ కాకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న ప్రభుత్వ ఉద్యోగులను రుణమాఫీ జాబితా నుంచి తొలగించిన ప్రభుత్వం స్పీకర్ హోదాలో ఉన్న ప్రసాద్ కుమార్కు రుణాలను ఏ విధంగా మాఫీ చేశారని నిలదీస్తున్నారు. స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ నియోజకవర్గంలోని మైలర్దేవపల్లి గ్రామాన్ని నమస్తే తెలంగాణ సందర్శించిన రుణమాఫీ కాని రైతులు తమ గోడును వెళ్ళబోసుకున్నారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అయితే కంప్లీట్గా మనకు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. మైలర్దేవపల్లికి సంబంధించి మనకు 2 లక్షల రుణాలు తీసుకున్న రైతులు సుమారు 600 మందికి పైగా ఉండగా వీరిలో కేవలం 180 మందికే రుణాలు మాఫీ అయ్యాయి. రైతుల్లో ఎక్కువ మంది రేషన్ కార్డు లేకపోవడంతోనే నష్టపోయారు. బ్యాంకులు రేషన్ కార్డు చూసి రుణం ఇచ్చిందా, పట్టాదారు పాస్బుక్ పుస్తకాన్ని చూసి రుణాలను మంజూరు చేసిందా అంటూ ప్రభుత్వాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు. అయితే మనకు స్పీకర్కు రుణమాఫీ పొరపాటే, రుణమాఫీ డబ్బులు వాపస్. వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, రాష్ట్ర శాసనసభాధిపతి గడ్డం ప్రసాద్ కుమార్ బ్యాంకు ఖాతా నంబర్కు రైతు రుణమాఫీ పథకం కింద 1,50,000 పొరపాటున జమ చేయబడినవని వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ బుధవారం ఒక ప్రకటన తెలిపారు. తాండూరు టీసీసీబీలో టెక్నికల్ సమస్య వలన ఈ అమౌంట్ గడ్డం ప్రసాద్ కుమార్ బ్యాంకు ఖాతాలోకి జమ అయ్యాయని పేర్కొన్నారు. ఈ విషయంపై స్పీకర్ ప్రసాద్ కుమార్ స్పందిస్తూ తన బ్యాంకు అకౌంట్కు పొరపాటున వచ్చిన రూపాయలను తిరిగి అదే బ్యాంకు ద్వారా ప్రభుత్వానికి వాపసు చేస్తున్నట్లు తెలిపారంటూ కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా చాలామందికి అయితే మాఫీ కాలేదన్నమాట. ఇది చెల్లని ప్రభుత్వం. నేను వికారాబాద్లోని తెలంగాణ గోల్కొండ గ్రామీణ బ్యాంకులో 1,80,000 రూపాయలను, అలాగే భార్యపేట 1,20,000 రుణం తీసుకున్నాం. 3 విడతల్లో మా ఇద్దరిలో ఏ ఒక్కరికి రుణమాఫీ కాలేదు. దీనిపై ప్రశ్నిస్తే బ్యాంకు సిబ్బంది, వ్యవసాయ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారంటూ కూడా చూసుకోవచ్చు. మరొక రైతు యొక్క ఆవేదన, బ్యాంకర్ల నిర్లక్ష్యం రైతులకు నష్టం. నేను 1,60,000 రూపాయల రుణం తీసుకున్నాను. ప్రతి ఏటా రెన్యువల్ చేస్తున్నాను. 3వ విడతలో మాఫీ అవుతుందని వ్యవసాయ అధికారులు చెప్పారు, కానీ ఇప్పటి వరకు మాఫీ కాలేదు. బ్యాంకు అధికారులను అడిగితే రెన్యువల్ చేసుకోలేదని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారంటూ కూడా చూసుకోవచ్చు. మరొక రైతు యొక్క ఆవేదన చూసుకుంటే, మిత్తి కట్టినా మాఫీ కాలేదు. 2 లక్షల వరకు రుణం తీసుకున్నారట. ప్రతి ఏటా రెన్యువల్ చేస్తున్నాను. మిత్తి డబ్బులను చెల్లిస్తూ 2 లక్షల లోపు రుణమాఫీ అవుతుందని వ్యవసాయ అధికారులు తెలిపారు. మిత్తి డబ్బులను 15 రోజుల క్రితమే చెల్లించాను. ఇప్పటికీ నా రుణం ఇంకా మాఫీ కాలేదంటూ కూడా ఇక్కడ మరొక రైతు యొక్క ఆవేదన కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఒక వికారాబాద్ జిల్లాలోనే కాదు, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ఈ విధంగానే ఏ రైతుకి సరిగా మాఫీ అయితే కాలేదన్నమాట. దీనికి సంబంధించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని మాఫీ కాని వారికి కంప్లీట్గా మళ్ళీ మాఫీ చేయాలని రైతులు అయితే పెద్ద ఎత్తున ధర్నాలు అయితే బందోబస్తులు చేస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.